శ్రీమాత్రే నమః. ఈ నెల 15వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు వారాహి నవరాత్రులు కొనియాడబడతాయి. వీటినే గుప్త నవరాత్రులు అంటారు. శ్రీ విద్యలో మామూలుగా అందరికీ తెలిసిన శరన్నవరాత్రులు కాకుండా శ్యామా నవరాత్రులు, వారాహి నవరాత్రులు, మాతంగి నవరాత్రులని కూడా ఉన్నాయి. చాలామందికి పరిచయం కాకపోవచ్చు. వీటితో పాటు లలితా నవరాత్రులు అంటారు. శ్యామానే మాతంగి అని కూడా కొంతమంది కొలుస్తూ ఉంటారు. ఏది ఏమైనా వారాహి నవరాత్రులు ఇప్పుడు జూలై 15వ తారీఖు నుండి 23వ తారీఖు దాకా మనం పూజించుకోవచ్చు. ఈ నవరాత్రుల్లో అందరికీ ఏమిటి అపోహ ఏమిటంటే వారాహి చాలా ఉగ్రస్వరూపము, ఆవిడ్ని పూజిస్తే మనకి కష్టాలు ఎక్కువ అవుతాయి కానీ తక్కువ కాదు. కొంతమంది అనుకుంటూ ఉంటారు వారాహిని పూజిస్తే నాలో కోపం పెరిగిపోతుంది అంటారు. వీళ్ళందరికీ అపోహలు తొలగించడానికి ఒక సత్యం చెప్తాను. వారాహి అన్నది మన లోపల బయట ఉన్నటువంటి దుష్ట స్వభావం కానీ, కుళ్ళు, ఈర్ష్య, అసూయ అటువంటి చెత్తని కానీ తొలగించడానికి, దీన్నే నేను డ్రైనేజ్ అంటూ ఉంటాను అప్పుడప్పుడు. దీన్ని తొలగించడానికి ఉపయోగపడే అత్యుత్తమమైన మంత్రం. ఆవిడేమిటంటే ఆవిడ కోలముఖి అంటారు. దీని మీద ఈ బోర్ ఫేస్ అంటూ ఉంటారు. ఒక కొమ్ములా ఉంటుంది. ఆవిడేం చేస్తుంది, మన వరకు నా వరకు నేను మంచివాడిని అనుకుంటాను. నాలో తెలియకుండా అన్నటువంటి నా సాధనకి, నా ప్రాపంచిక పురోగతికి అడ్డు వచ్చేటువంటి కొన్ని గుణాలుంటాయి. నాకు తెలీదు. ఎవరో చెప్పినా కూడా నాకు అర్థం కాదు. అబ్బాయి నేను మంచివాడినే కదా అనుకుంటూ ఉంటాను. అలాంటి వారిలో వారాహి మంత్ర ఉపాసన కానీ, వారాహి నవరాత్రుల్లో పూజ చేస్తే అటువంటి స్వభావాన్ని కూడా పైకి తీసి, అందుకే కోపం పెరుగుతుందంటారు. ఇప్పుడు ఒక కుళ్ళు కాలువని శుభ్రం చేయాలనుకోండి, నీళ్లు పోస్తే ఏమొస్తుంది, ఫస్టు కుళ్ళే వస్తుంది. అంచేత ఆ శుభ్రం చేసి నెపంతో మనలో ఉన్నటువంటి చెడు స్వభావాన్ని కొంత బయటకు వస్తాయి. కానీ వారాహి ఉపాసన ఆజ్ఞాచక్రంలో చేస్తారు. ఈవిడ ఉపాసన చేస్తే కానీ లలితాదేవిని చేరుకోలేరంటారు. ఆవిడ అంతుపట్టదు. ఆవిడ స్వభావం కానీ, అనుభవం కానీ మనకు అంతుపట్టదు. అందుచేత వారాహి దండనాథ అని కూడా అంటారు. విశుక్ర ప్రాణహరణ వారాహి వీరనందిత అంటారు. విశుక్రుడు అంటే ఏంటి, అసలు చెత్త పనులు చేస్తూ మంచి అనేది కించిత్ కూడా లేకుండా, శుక్రము అంటే తేజస్సు లేకుండా నిర్వీర్యంగా ఉండే బతుకులు వెళ్ళబోస్తుంటారు చూడండి, వాళ్ళందరూ విశుక్రులే. అలాంటి విశుక్ర శక్తిని మనలో సంహరిస్తుంది వారాహి. ఈ వారాహి మంత్రం సాధారణంగా గురువుల దగ్గర నుంచి దీక్ష తీసుకుని చేస్తే మంచిది. కాకపోతే ఇప్పటికిప్పుడు గురువు దొరకడం, తర్వాత ఒకవేళ గురువు ఉన్నా కూడా వారాహి మంత్రం దీక్ష ఇవ్వకపోవడం, మీరు ఇంకా రెడీ అవ్వలేదంటారు. అలాంటి వారికి ఈ నవరాత్రుల్లో జాగ్రత్తగా వినండి. లఘు వారాహి అని ఐం గ్లౌం వారాహ్యై నమః. నా దృష్టిలో, మా గురువుగారి దృష్టిలో దీనికి దీక్ష అక్కర్లేదు, చిన్న మంత్రమే. ఐం గ్లౌం వారాహ్యై నమః అని ఈ బుల్లి మంత్రంతో నవరాత్రులు మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. కాకపోతే పూర్తి మంత్రం బృహద్వారాహి చాలా ఉన్నాయి. శ్మశాన పిశాచ వారాహి ఓల్డ్ ఉన్నాయి. అదే వాటి జోలికి మనం వద్దు. బృహద్వారాహి మా శ్రీ విద్య నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా శ్యామా మంత్ర ఉపాసన అయిపోతే అప్పుడు ఇస్తాం. సో ప్రస్తుతానికి లఘువారాహితో మనం వారాహి నవరాత్రులు సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఈ నవరాత్రుల్లో ఏం చేయాలి? ఈ 9 రాత్రులు అంటారు. రాత్రి అంటే ఏమిటి? అజ్ఞానం. 9 నవరంధ్రాల్లోనూ అజ్ఞానం పేరుకుని ఆ ప్రాపంచ విశ్వంలో ఉన్నటువంటి ఆ విశ్వశక్తిని మనం గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ నవరాత్రుల్లో మనం యథాశక్తి జపము, పారాయణ, అర్చన, తర్పణము, హోమము, ఈ 5 చేసినా పర్వాలేదు, 5లో ఏ ఒక్కటి చేసినా కూడా పర్వాలేదు అంటుంది శాస్త్రం. జపం
సో, ఈ 9 రోజులు ఏం చేయాలి అంటే, ముందుగా ఏ దేవతనైనా ఆవాహన చేయడానికి మనమందరం పెద్ద గొప్ప ఉపాసకులం కాదు గదండీ! ఏదో ఒక బుల్లి అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నాం మనం. నేను అంతే, మీరు అంతే. అంచేత కొన్ని రంగులు గానీ, కొన్ని రోజులు గానీ మనకి దోహదపడుతూ ఉంటాయి. వారాహి ఉపాసన చేసేటప్పుడు ఎరుపు రంగు గానీ, బ్రౌన్ బ్రౌన్ రంగు గానీ వేసుకుంటే మంచిది. ఆ రంగు బట్టలు వేసుకుని, ఆ రంగు పదార్థాలు నైవేద్యం పెడితే మనకి కొంచెం స్థిరత్వం, ఏకాగ్రత పెరగడానికి అవకాశం ఉంది. కొంతమంది వారాహిదేవికి ఈ రంగంటే ఇష్టం అంటారు గానీ, అవి ఇష్టాయిష్టాలతో ప్రమేయం ఉందండి దేవతకి. సో, ఎర్ర బట్టలు ధరించడం శ్రేష్టం. ఇకపోతే పొద్దున్నే సూర్యోదయానికి ముందే 4:30 కల్లా లేచి, ఈ ఐం గ్లౌం వారాహ్యే నమః అన్న మంత్రం గానీ, మీకు పూర్తి మంత్రం ఉంటే గురువుగారిచ్చుంటే ఆ మంత్రం గానీ ఒక 108 సార్లు జపం చేయాలి పొద్దున్నే. అది బ్రహ్మ ముహూర్తంలో. అయిపోయిందా? జపం అయిపోయింది. ఇకపోతే స్నాన సంధ్య అనుష్ఠానాలు నెరవేర్చుకుని, అంతసేపు ఏం చేయాలి? స్నానం చేస్తున్నప్పుడు టైం వేస్ట్ చేసుకోకూడదు. అంచేత ఐం గ్లౌం వారాహ్యే నమః, ఐం గ్లౌం వారాహ్యే నమః, ఐం గ్లౌం వారాహ్యే నమః. మరి ఎన్ని వేల సార్లు చెప్పగలిగితే అంత మంచిది ఆ రోజంతా 9 రోజులు. అంటే స్నానం చేస్తున్నప్పుడు కూడా ఐం గ్లౌం వారాహ్యం చెప్పుకొని చేసి, ఎర్రబట్టలు వేసుకుని, వారాహి యంత్రం గానీ, వారాహి అమ్మవారి విగ్రహం గానీ, లేదా లలితమ్మవారి విగ్రహం పెట్టుకున్నా పర్వాలేదండి. అన్నీ ఆవిడే. ఆవిడే 3గా విడిపోయి ఒక లలిత, ఒక శ్యామ, ఒక వారాహి. ఆవిడే. మనకు కావలసిన పనులు నెరవేర్చడం కోసం అమ్మ 3 రూపాల్లో మనల్ని పోషిస్తుందనమాట. విద్య గురించి శ్యామ అవతారం ఎత్తింది. రక్షణ గురించి వారాహి అవతారం ఎత్తింది. అంచేత లలితా పరమేశ్వరి ఫోటో ఉన్నా గూడా ఆవిడకి పూజ చేయొచ్చు. ఐం గ్లౌం వారాహ్యే నమః అన్న మంత్రంతో షోడశోపచార పూజ 16 ఉపచారాలు చేయడం. అది నేర్చుకోవాలి. తెలియని వాళ్ళు నేర్చుకోవాలి. దీంతో పాటే 16 ఉపచారాల స్క్రిప్ట్ గూడా మేము డిస్క్రిప్షన్‌లో పెడతాము. తెలుగులోను, ఇంగ్లీష్‌లోను. అది చూసి నేర్చుకోవచ్చు. వీలు లేని వాళ్ళు అసలు నాకు రాదండి చదువు అంటే ఐం గ్లౌం వారాహ్యే నమః గంధం, ఐం గ్లౌం వారాహ్యే ఐం గ్లౌం వారాహ్యే ముందు 16 సార్లు చెప్పి అమ్మవారిని ఆవాహన చేయాలి. ఓ 10 అక్షతలేసి. తర్వాత గంధం, తర్వాత పుష్పం, తర్వాత ధూపం, దీపం, నైవేద్యం. ఏదో ఒక నైవేద్యం. అలా పెట్టాలి. లేదా 16 ఉపచారాల పూజ. నైవేద్యం ఏం చేయాలంటే ఎర్రటి దానిమ్మ గింజలు. దానికి మించిన శ్రేష్టమైనది ఇంకోటి లేదు. దానిమ్మ గింజల నైవేద్యం గానీ, మినప గారెలు. ఆ గారెల నైవేద్యం గానీ, కొంచెం తేనె వేసి గారెల నైవేద్యం గానీ, గుమ్మడి ముక్కలు కాస్త తేనె వేసి అది నైవేద్యం గానీ పెడితే శ్రేష్టమని అంటారు. సో, ఆ నైవేద్యం నివేదన చేసి, వీలుంటే అప్పటికి మన వంట అయిపోతే వంట వండుకొని అన్ని పదార్థాలు కూడా పెట్టి మహానైవేద్యం చేసి, అమ్మవారికి నివేదన చేసి, ఆ రోజు 9 రోజులు గూడా బంధుమిత్రులతో మనకు తెలిసిన వాళ్ళని ఒక్కళ్ళైనా పిలవాలి 9 రోజులు. లేదా ఎవళ్ళో ఒకళ్ళు బయట వాళ్ళు ఒకళ్ళు పిలిచి, "అమ్మ నేను పూజ చేసుకుంటున్నాను భోంచేయండి" అని చెప్పి చేస్తే చాలా శ్రేష్టం. ఆ బయటి వాళ్ళలో కూడా అమ్మవారిని చూడాలి మనం. మనకు తెలియని వాళ్ళు. యథాశక్తి వాళ్ళకి ఒక పాదాలకు పూజ చేసి, ఒక చీరో, ఒక పంచో ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళని తృప్తి పెడతడం ఇంకొంచెం ఉత్తమమైన విధానం. ఇకపోతే పారాయణ. వారాహికని ప్రత్యేకంగా వారాహి అష్టోత్తరం మనం షోడశోపచార పూజలో చేసేస్తాం. అష్టోత్తరంతో చేస్తాం. ఇక పారాయణ అంటే వారాహి కవచం ఉంది, వారాహి హృదయం ఉంది. ఏదీ తెలియని వాళ్ళు లలితా సహస్రనామ పారాయణ చేసుకోవచ్చు. దానికి మించింది లేదు. జపం అయిపోయింది, అర్చన అయిపోయింది, పారాయణ అయిపోయింది. ఇకపోతే తర్పణం. ఇవన్నీ ఈ 3 కూడా పొద్దున చేసేయండి. సాయంకాలం పూట ఏం చేయాలి? తర్పణం అంటే సుగంధ జలం. నీళ్ళల్లో గంధము, పసుపు, కాస్త రోజ్ వాటర్ వేసి అమ్మవారిని గౌరీదేవిలా చేసుకుని, ఆ అమ్మవారి మీద ఐం గ్లౌం వారాహ్యే నమః అని చెప్పేసి, లేదా మా పెద్ద మంత్రం చెప్తే పెద్ద మంత్రం, వారాహి తర్పణాలు తెలిసిన వాళ్ళు తర్పణం చేయండి. లేని వాళ్ళకి చెప్తున్నాను. ఆవాహన చేసేసి ఐం గ్లౌం వారాహ్యే నమః తర్పయాయ నమః, ఐం గ్లౌం వారాహ్యే నమః తర్పయాయ నమః అని ఒక 108 సార్లు తర్పణం చేయండి. చాలు. తర్పణం కూడా అయిపోయింది. పూర్తిగా తెలిసిన వాళ్ళు మామూలు తర్పణాలు చేసుకోవాలి.
ఇకపోతే హోమం. ఇది సాధారణంగా అందరి వల్ల సాధ్యం కాదు. హోమం తెలుసున్న వాళ్ళు పెద్ద కష్టపడకండి. తెలియని వాళ్ళు వదిలేసేయండి. తెలుసున్న వాళ్ళు ఐం గ్లౌం వారాహ్యై నమః స్వాహా అన్న మంత్రంతో ఇందాక చెప్పిన గారెలు గానీ, గుమ్మడి ముక్కలు గానీ, దానిమ్మ గింజలు గానీ, నెయ్యి, హవిస్సు వేస్తూ వారాహి హోమం రాత్రిళ్ళు చేస్తే మంచిది. అంటే సూర్యాస్తమయం తర్వాత. ఇవి పూజా విధానం. దీంతో పాటు యథాశక్తి సువాసిని పూజ మొదటి రోజు, పంచమి రోజు, చివరి రోజు చేస్తే మంచిది. అన్ని రోజులు చేస్తే మరీ మంచిది. ఎవరినో పిలిచి వాళ్ళతో మాట్లాడకుండా, అంటే కబుర్లు చెప్తూ కాదు, వాళ్ళలో వారాహిని చూస్తూ కాళ్ళకి పసుపు రాసి భక్తి శ్రద్ధలతో వాళ్ళకు కూడా మౌనంగా కూర్చోమని చెప్పి వాళ్ళకి పూజ చేసి యథాశక్తి చీర, పండు, తాంబూలం అన్నీ ఇచ్చి వాళ్ళ చేత ఆశీర్వచనం మంత్రసిద్ధిర్భూయాత్ అని చెప్పి వాళ్ళ చేత ఆశీర్వదించి, అమ్మ నేను మంత్రం చేస్తున్నాను, వారాహిది అనుగ్రహం వల్ల నేను, నా పిల్లలు, నా కుటుంబం అందరూ వారాహి రక్షణ పొందాలని ఆశీర్వదించండి తల్లి అని చెప్పి వాళ్ళకి నమస్కారం పెట్టి ఆశీర్వచనం తీసుకోవడం ఉత్తమం. దీంతో పాటు ఈ 9 రోజులు సాధ్యమైనంత వరకు మాంసాహార తినకుండా ఉండడం మంచిది. ఎందుకు చెప్తారంటే, మన ఆహారంలో మనం చెప్పానుగా ఇందాక, మామూలు మానవులం. మన మీద ప్రకృతి ఆహ్, ప ప్రభావం ఉంటుంది. రంగుల ప్రభావం ఉంటుంది. ఆహార ప్రభావం ఉంటుంది. అన్నీ మన మీద ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఎందుకంటే బలహీనంగా ఉన్నాం కదండీ! ఎక్కువ ఉపాసన చేయట్లేదు. మనం ఏదో 10, 15 గంటలు జపము అన్నీ చేస్తూ మునులు, ఋషుల్లా ఉంటే మనకు పర్లేదు. కానీ మనం మామూలు మనుషులు అరగంట చేస్తాం. మిగతా అంతా ప్రాపంచికంలో ఉంటాం. అంచేత ఇవి మన మీద చాలా ప్రభావం చూపిస్తాయి. వీటి నుండి ఎలా తప్పించుకోవచ్చంటే, సాత్విక ఆహారం అంటే అసలు ఉప్పు, కారము లేకుండా బ్లాండ్ ఫుడ్ అంటారు. అలాంటివి తినగలిగితే సాత్విక శక్తి పెరుగుతుంది. మీరు గమనించండి, ఎప్పుడైనా కావలిస్తే ఓ 40 రోజులు ఉప్పు, కారం మానేసేసి ఓ పెరుగన్నమో ఏదో తింటూ, దాంట్లో ఆవకాయ నంచుకోకూడదండోయ్. పెరుగన్నం మాత్రం తింటూ ఉండండి. తప్పకుండా మీలోనే మీకు తెలియకుండా శాంతం వచ్చేస్తుంది. కష్టం ఇలా ఉండవు. ఇది సాత్విక ఆహారం. దీంట్లో కారం, ఉప్పు, పులుపు అన్నీ చేర్చుకొని తింటే రాజసిక శక్తి వస్తుంది. అంటే కొంచెం యాక్టివ్‌గా ఉండడం, అప్పుడప్పుడు కించితు కోపం రావడం అని ఉంటాయి. కాకపోతే మూడోది మాంసాహారం. ఒక జంతువుని హింసించినందువల్ల, అంటే మీరు మరోలా అనుకోవద్దు, క్షమించాలి ఇలా అంటున్నందుకు. డెఫినిట్‌గా జంతువుని హింసించినందువల్లే వస్తుంది ఆ ఆహారం. మనకు ఇంకో ఆహారం ఆల్టర్‌నేటివ్ గూడా ఉంది. ఈ 9 రోజులు మాత్రం ఆ జంతు హింస వల్ల వచ్చిన ఆహారం తింటే ఇది తామసిక శక్తి ఇక్కడుంటుంది. సాత్విక, రాజసిక, తామసిక మాటల్లోనూ ఉంది ఇది. ఆ తామసిక శక్తి వల్ల ఏమవుతుంది? డిప్రెషను, ద్వేషము, ఈర్ష్య, అసూయ, కోపము, ఇక ఒకటేమిటండి, రాక్షసులకి ఏమేమైతే ఉన్నాయో గుణాలన్నీ కూడా మనకి ఫోటో కాపీ అయిపోతాయి. ఇది సత్యం. ఎక్కువ అది లేకుండా ఉండలేనన్న వాళ్ళని చూడండి కావలిస్తే, అలాగే ఉంటారు. కాకపోతే పూర్వకాలంలో తిన్నారనుకోవచ్చు. మనం ఈ ఈ ఆహారం తిన్నందువల్ల కొంత తామసిక శక్తి వస్తుందంటే, దాన్ని నల్లిఫై చేసుకోవడానికి, సమపరచడానికి నేను తగినంత ఉపాసన చేసుకుంటే పర్వాలేదు. పూర్వకాలంలో చేసుకునేవారు. ఏదో కొంత తినేవారు. 15 గంటలు, 20 గంటలు అలా చేసేవారు తపం. నీకేమవ్వదు. పాజిటివ్ బాగా పెరిగిపోయింది. నేనేం చేస్తున్నాను, చేసి పూజ ఏమో 10 నిమిషాలు. నేనింత లాగేస్తున్నాను మాంసాహారం. ఎక్కడికి పోతుంది ఆ నెగెటివ్ ఎనర్జీ? ఇది మనకి చెడు చేస్తుంది. అంచేత కనీసం ఈ 9 రోజులు మాత్రం సాత్విక శాకాహారం తింటే అత్యుత్తమ ఫలితాలు వస్తాయన్నమాట. ఇకపోతే వారాహి పూజ చేసినప్పుడు సాయంకాలము నృత్య గీతాదులు, వైదికంలో అయితే అవధారాలు చేస్తారు. మనం అన్ని మంత్రాలు మనకు తెలియవు కాబట్టి పాటలు, డాన్సులతోటి సాయంకాలం అమ్మవారికి కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌లా చేస్తే ఇంకొంచెం మంచిది. మనకి యథాశక్తి వారాహి నవరాత్రులు ఎంతవరకు చేయగలమో అది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అంటారు. చివరగా ఏంటంటే దానం. పండగలు ఎందుకొచ్చాయి? ఆ రోజైనా కాస్త మంచి చేస్తే అనేక రెట్లు ఫలితం వస్తుందంటారు శాస్త్రం. అది వచ్చిందో లేదో అనవసరం కానీ, ఆ రోజు ఒక్కరోజైనా పండగ నెపంతోటైనా మనం దానం చేయాలి. ఎంతో కొంత యథాశక్తిం మనసోత్సాహ పరిమితం. ఇది 2 లక్షణాలు దానానికి. మనకి ఎంత, ఒక మిలియనీర్ ఉన్నారనుకోండి, రూ. 10 దానం చేస్తే తప్పు. ఓ రూ. 100 కనీసం వెయ్యాలి అక్కడ. అంచేత యథాశక్తి మనసోత్సాహ పరిమితం. మీరు ఒకళ్ళని పిలిచి వాళ్ళకి దానం, ఎడ్యుకేషన్
చదువు లేని వారికి ఈరోజు ఒక్కరోజు వారికి ఏదో సాయం చేయడం ఇలాంటివి చేస్తే ఇంకా మంచి ఫలితాలొస్తాయి. ఈ వారాహి నవరాత్రుల్లో వారాహి పూజ చేస్తే మనకి ఏం ఫలితం వస్తుంది, ఉపయోగాలేమిటో చెప్తాను వినండి. ఐం గ్లౌం. ఐం అన్నది సరస్వతీ బీజం. అందువల్ల జ్ఞానం పెరుగుతుంది. ప్రాపంచిక, ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. సరస్వతి అనుగ్రహం వల్ల సరసవతి ఆనందం కూడా పెరుగుతుంది. గ్లౌం అనేది లక్ష్మీ గణపతి బీజం. అంచేత విఘ్నాలు తొలగిపోవడం గణపతి అనుగ్రహం వల్ల, సౌభాగ్యం లక్ష్మీ కటాక్షం వల్ల సౌభాగ్యం పెరుగుతుంది. ఇవి మొదటిది ఐం గ్లౌం. వారాహి దేవత ఏం చేస్తుందంటే భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు బెడిసికొట్టినప్పుడు వాటిని సరిచేయడంలో వారాహి ఫలితం, మంత్ర ఫలితం ఇంత అని చెప్పలేమండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే అవతల వాళ్ళు మారిపోతారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకుండోయ్. మీరు వాళ్ళతో అడ్జస్ట్ అవ్వడానికి మీ యొక్క మనస్వభావం మారుతుంది. అది సత్యం. సో భార్యాభర్తల మధ్య సంబంధాలు బాగుంటాయి. ఇంకోటి దీర్ఘకాల రోగాలు ఏమిటో తెలియదు, అలా ఏదో సుస్థి చేస్తూ ఉంటుంది. అలాంటి రోగాలకి మళ్ళీ వారాహి. కోర్టు వ్యవహారాలు, మన పట్ల ధర్మం ఉంటే, మీ పక్క ధర్మం ఉన్నా కూడా కలికాలం కాబట్టి ఒకప్పుడు ఓడిపోతూ ఉంటాం. అలాంటి సమయంలో వారాహి మంత్రం, వారాహి ఫోటో ఉంటుంది. అది కానీ పెట్టుకుని పూజ చేసినా, ఇలా ఈ నవరాత్రుల్లో మంత్రం చెప్పినా కూడా ఆ కోర్టు వ్యవహారంలో మంచి ఫలితం వస్తుంది. చివరగా వారాహి దుష్ట శక్తుల సంహరించడంలో చాలా మంచి ప్రభావం ఉంటుంది. మనలోనూ బయట కూడా చూడని చేతబడులు అంటారు, దృష్టి అంటారు, ఇట్లాంటివి ఏమీ దగ్గరకు కూడా రానివ్వదు. నా భక్తుడిని ఎవడైనా దగ్గరకు వచ్చాడా మసి చేసేస్తాను అన్నంత ఉగ్రంతో రక్షిస్తూ ఉంటుందన్నమాట. ఎవరైతే ఐం గ్లౌం వారాహేనమ, ఐం గ్లౌం వారాహేనమ తదేక దీక్షతో ఈ 9 రోజులు చెప్తారో వారికి రక్షణకి ఇక సందేహం లేదనమాట. వారాహి ఇన్ని ఫలితాలు ఉన్నటువంటి వారాహిదేవిని మాత్రం మనం ఈ 9 రోజులు మనం తప్పనిసరిగా పూజించాలి. అంచేత జూలై 15 నుండి 23 వరకు వారాహి నవరాత్రులు అందరూ కూడా యథాశక్తి క్రమం తప్పకుండా 9 రోజులు చేసి మీరందరూ మీ పూజ ఫోటోలు నాకు కానీ పంపితే మేము ఆనందిస్తాం. అమ్మవారి యొక్క కటాక్షం మీకు, మీ కుటుంబానికి సర్వత్రా లభించాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.